ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ భాగంగా కొన్ని ముఖ్యమైన బిట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. కణరసం అనేది ఏ కణరసంలో ఉండే సజీవ భాగం, బి కణకవచంలో ఉండే నిర్జీవ భాగం, సి రిక్తికలో ఉండే సజీవ భాగం, డి రిక్తికలో ఉండే నిర్జీవ భాగం. ఇందులో సరైన ఆన్సర్ డి, రిక్తికలో ఉండే సజీవ భాగం. నెక్స్ట్ ప్రశ్న, ఉష్ట్రపక్షి పిండకణం ఇది బహుకణ జీవులో అతిపెద్ద కణం అండి. దీని యొక్క పరిమాణం ఎంత? ఆప్షన్స్ చూద్దామండి. ఏ 10 నుండి 15 సెంటీమీటర్లు, బి 15 నుండి 30 సెంటీమీటర్లు, సి 15 నుండి 20 సెంటీమీటర్లు, డి 20 నుండి 25 సెంటీమీటర్లు. ఆన్సర్ సి అండి, 15 నుండి 20 సెంటీమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో ఏ కణాలు వాటి శరీరం నుండి వ్యాపిస్తూ అనేక పరిమాణాల్లో ఉండే కీలితాలను కలిగి ఉంటాయి? ఏ కాలేయ కణం, బి కండర కణం, సి గాబ్లెట్ కణం, డి నాడీ కణం. ఇందులో సరైన ఆన్సర్ డి, నాడీ కణం. నెక్స్ట్ ప్రశ్న అండి, వృక్ష కణాల్లో డిఎన్ఏ ఉండే భాగం. వృక్ష కణాల్లో డిఎన్ఏ ఉండే భాగం. ఏ కేంద్రకం, బి కేంద్రకం మరియు హరితరేణువులు, సి కేంద్రకం మైటోకాండ్రియా హరితరేణువులు, డి హరితరేణువులు మైటోకాండ్రియా. ఇందులో సరైన ఆన్సర్ సి కేంద్రకం మైటోకాండ్రియా అదేవిధంగా హరితరేణువులు. నెక్స్ట్ ప్రశ్న, జంతు కణాల్లో ఉండి వృక్ష కణాల్లో కణ విభజన సమయంలో మాత్రమే కనిపించే కణాంగాలు. ఆప్షన్స్ ఏ రిక్తికలు, బి ప్లాస్టిడ్లు, సి కణకవచం, డి సెంట్రియోల్. ఇందులో సరైన ఆన్సర్ డి సెంట్రియోల్. నెక్స్ట్ ప్రశ్న, క్షయకరణ విభజనలో మొదటి కేంద్రక విభజన జరిగినప్పుడు క్రోమోజోమ్ల సంఖ్య. క్షయకరణ విభజనలో మొదటి కేంద్రక విభజన జరిగినప్పుడు క్రోమోజోమ్ల సంఖ్య అంటే క్షయకరణ విభజనలో 2 సార్లు కేంద్రకం జరుగుతుంది. ఇది మొదటి కేంద్రక విభజనలో జరిగినటువంటి క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? సంఖ్య ఎలా ఉంటుంది? ఏ రకమైన మార్పు ఉండదు, బి సగం అవుతుంది, సి రెట్టింపు అవుతుంది, డి మూడింతలు అవుతుంది. ఇందులో సరైన ఆన్సర్ బి సగం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న,
క్యారియోకైనసిస్ అంటే కణద్రవ్య విభజన. క్యారియోకైనసిస్ విభజన దేంట్లో జరుగుతుంది? ఏ కేంద్రకం, బి కణద్రవ్యం, సి లైసోజోములు, డి రైబోజోములు. ఇందులో సరైన ఆన్సర్ బి కణద్రవ్యం. నెక్స్ట్ ప్రశ్న, వృక్షోపజీవి లక్షణాలు వాయుగత బల్లపరుపు స్వాంగీకరణ వేర్లు ఉండి ప్రకాండ వ్యవస్థ లేని మొక్క ఏది? ఏ టీనోస్పోరా, 2 ట్రాఫా, 3 టీనియోఫిలం, డి వాండా. ఇందులో సరియైన ఆన్సర్ బి ట్రాఫా. ఇరవై 25 బిట్ ఆన్సర్ అండి. సారీ, అది కణద్రవ్యం కాదు, ఇది కేంద్రకం. క్యారియోకైనసిస్ విభజన దేంట్లో జరుగుతుందంటే కేంద్రకంలో జరుగుతుంది. 25 బిట్ ఆన్సర్ కేంద్రకం, 26 ట్రాఫా. నెక్స్ట్ ప్రశ్న, ఏ మొక్కలో పుష్ప విన్యాసాక్షం పుష్ప విన్యాస అక్షం ఎగబాకటానికి తోడ్పడుతుంది? ఏ ప్లాసిఫోరా, బి పైసం సటైవం, సి ఆట్రాబుట్రిస్, డి సిసస్. ఇందులో సరైన ఆన్సర్ సి ఆర్టాబుట్రిస్. అంటే దీన్ని మనము సంపెంగా అంటామండి. సంపెంగ చెట్టు యొక్క శాస్త్రము ఆర్టాబుట్రిస్. నెక్స్ట్ ప్రశ్న, నెపంథిస్ పత్ర రూపాంతరానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. నెపంథిస్ పత్ర రూపాంతరానికి సరికాని జతను గుర్తించండి. ఏ పత్రదళం, కూజాకృతి, కూజ, పత్రవృంతం అగ్రభాగం నులితీగ, పత్రాగ్రం కంటకం, పత్ర వృంతపీఠం రెక్కలాంటి నిర్మాణం. ఇందులో సరైన ఆన్సర్ సి పత్రాగ్రం కంటకం. నెక్స్ట్ ప్రశ్న, ఆరోగ్యవంతమైన బిగోనియా పత్రం నుంచి ఏర్పడే కొత్త మొక్కల సంఖ్య. ఆరోగ్యవంతమైన బిగోనియా పత్రం నుంచి ఏర్పడే కొత్త మొక్కల సంఖ్య. బిగోనియా అంటే ప్రత్యుత్పత్తి జరిపే పత్రాల ఉదాహరణగా మనం చెప్పవచ్చండి. ఏ 1, బి అనేకం, సి 4, డి 0. ఇందులో సరైన ఆన్సర్ డి ఇందులో సరైన ఆన్సర్ డి కాదండి, అనేకం. అంటే బిగోనియా పత్రం నుండి అనేక మొక్కలని ఏర్పడుతుంటాయి. దీనిలో ఆన్సర్ తప్పించాడు, ఆన్సర్ అనేకం. ఇక నెక్స్ట్ ప్రశ్న, పానికిల్ పుష్ప విన్యాసం లేదా పానికిల్ అని దేన్ని పిలుస్తారు? పానికిల్ అని దేన్ని పిలుస్తారు? ఏ సంయుక్త సమస్యకి, బి సంయుక్త అనిశ్చితం,
సి సంయుక్త స్పాడిక్స్, డి సంయుక్త గుచ్చం. ఇందులో సరైన ఆన్సర్ బి సంయుక్త అనిశ్చిత పుష్ప విన్యాసం. సంయుక్త అనిశ్చితం. నెక్స్ట్ ప్రశ్న అండి. చిరుకంకి అక్షాన్ని ఏమంటారు? చిరుకంకి అక్షాన్ని ఏమంటారు? ఏ తుషాలు, బి లెమ్మ, సి రాకిల్లా, డి లాడిక్యూల్స్. ఇందులో సరైన ఆన్సర్ సి రాకిల్లా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వర్టిసిల్లాస్టర్ పుష్ప విన్యాసం. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకు పుష్ప విన్యాసం అనే పాఠ్యాంశంలో ఈ బిట్ మనకు కనబడుతుందండి. వర్టిసిల్లాస్టర్ పుష్ప విన్యాసం లేదా వర్టిసిల్లాస్టర్ అనే ప్రత్యేక పుష్ప విన్యాసం ఏ కుటుంబంలో కనబడుతుంది? ఇది డైరెక్ట్ బిట్ అండి. ఏ యుఫర్బియేసి, బి మోరేసి, సి లామియేసి, డి పోయేసి. ఇందులో సరైన ఆన్సర్ లామియేసి. ఈ లామియేసి కుటుంబాన్ని లాబియేటి అని కూడా అంటామండి. ఇక నెక్స్ట్ ప్రశ్న. పైరస్ మాలస్లో అమృత ఫలం దేని నుంచి అభివృద్ధి చెందుతుంది? ఇది 10th క్లాస్ బిట్ అండి. 10th క్లాస్ నుండి బిట్, ఇది బయాలజీ బిట్. పైరస్ మాలస్లో అమృత ఫలం దేని నుంచి లభిస్తుంది? పైరస్ మాలస్ అంటే యాపిల్ యొక్క శాస్త్రీయ నామం. యాపిల్ యొక్క శాస్త్రీయ నామం మనం పైరస్ మాలస్ అంటాం. ఏ పుష్పాసనం, బి పుష్పవృంతం, సి పుష్ప విన్యాసాక్షం, డి రక్షక పత్రావళి. డి రక్షక పత్రావళి. ఇందులో సరి అయిన ఆన్సర్ పుష్పాసనం. నెక్స్ట్ ప్రశ్న అండి, చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది కూడా ఇంటర్మీడియట్లో పెట్టండి. ఇంటర్మీడియట్లో ఫలాలు అటువంటి లెసన్లో ఇది ఉంటుంది. మనం చూద్దాం ఒకసారి జాగ్రత్తగా. కుకుర్బిటేసి కుటుంబం లేదా కుకుర్బిటేసి కుటుంబ విశిష్ట లక్ష్యమైన ఫల రకము. అంటే కుకుర్బిటేసి కుటుంబంలో కనబడేటువంటి ఫలము ఏంటని అర్థం. ఏ మృదు ఫలం, బి పోమ్, సి పెపో, డి ఎస్పెరిడియం. డి ఎస్పెరిడియం. ఇందులో సరైన ఆన్సర్ సి అండి. సరైన ఆన్సర్ సి పెపో. చూడండి, ఇక్కడ మృదు ఫలం అనేది మనకి ద్రాక్ష, టమాటాలు కనబడుతుంది. అదేవిధంగా ఎస్పేడ్ ఫలం అనేది దానిమ్మ, బత్తాయి, కమల, ఇవి ఎస్పేడ్ ఫలంగా ఉదాహరణ మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ప్రశ్న. రాయి లాంటి అంతఃఫల కవచం. రాయి లాంటి అంతఃఫల కవచం దేనిలో కనిపిస్తుంది? ఇది కూడా ఇంటర్మీడియట్ బిట్ అండి. ఇంటర్మీడియట్ బిట్ ఇది. రాయి లాంటి అంతఃఫల కవచం దేనిలో కనిపిస్తుంది? ఏ మృదు ఫలం, బి టెంకమున ఫలం, సి పెంకున్న ఫలం, డి సిప్సెల్లా. డి సిప్సెల్లా. ఇందులో సరైన ఆన్సర్ టెంక ఉన్న ఫలం అండి. బి టెంక ఉన్న ఫలం. నెక్స్ట్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది కూడా ఇంటర్మీడియట్ బిట్. సీతాఫలంలో
కనిపించే ఫలమేది? సీతాఫలంలో కనిపించే ఫలమేది? ఏ సరళ ఫలం, బి సంకలిత ఫలం, సి సంయోగ ఫలం, డి ఏది కాదు. డి ఏది కాదు. దీనిలో సరైన ఆన్సర్ బి సంకలిత ఫలం. నెక్స్ట్ క్వశ్చన్, నెమటోడులు ఉన్న వేరు రూపాంతరాలేవి? నెమటోడ్లో ఉన్న వేరు రూపాంతరాలేవి? ఆప్షన్స్: ఏ వృక్షోపజయ వేర్లు, బి స్వాంగీకరణ వేర్లు, సి శ్వాస వేర్లు, డి హాస్టోరియంలు. డి హాస్టోరియంలు. ఇందులో సరైన ఆన్సర్ సి శ్వాస వేర్లు. నెక్స్ట్ ప్రశ్న, న్యూక్లియోసైస్ అనే ఎంజైమ్ ఏ జీర్ణనాళ భాగంలో కనిపిస్తుంది? ఏ జీర్ణాశయం, బి ఆంత్రమూలం, సి చిన్న ప్రేగు, డి పెద్ద ప్రేగు. ఇందులో సరైన ఆన్సర్ ఆంత్రమూలం. ఆంత్రమూలం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ వర్గ జీవుల్లో వృక్కాల కలయికతో ఏర్పడిన మూత్రపిండం హృదయావరణ కుహరంలోకి తెరుచుకొని ఉంటుంది? ఏ మొలస్కా, బి ఆర్ద్రోపోడా, సి ప్లాటిహెల్మింథిస్, డి ఇకేనోడెర్మటా. ఇందులో సరైన ఆన్సర్ ఏ మొలస్కా. ఇక చివరి గురించి చూద్దాం. మూత్ర పునఃశోషణలో జరిగే వర్ణాత్మక పునఃశోషణం వృక్క నాళికలోని ఏ భాగంలో జరుగుతుంది? ఏ భాగంలో జరుగుతుంది? ఏ బౌమన్ గుళిక, బి సమీప సంవలిత భాగం, సి హెన్లీసిక్యం, డి దూరాగ్ర సంవలిత నాళం. ఆన్సర్ బి సమీప సంవలిత నాళ భాగం. సమీప సంవలిత నాళ భాగం.